నేను ముందుగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని, ఆయనకు భగవంతుడి శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన తొందరగా కోలుకోవాలని, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు అందించాలని కూడా కోరుకుంటున్నాను. అంటే విషయం ఏమంటే, నేను డిసెంబర్ 23వ తారీఖున 2 విషయాల మీద ప్రెస్ మీట్ ఇచ్చాను ఇక్కడే. ఒకటి స్కూల్ విషయం, ఒకటి ఆ స్కూల్ విషయం ఎన్ తులసి ప్రసాద్ జనసేన చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఆయన ఆక్రమించుకోవడం పైన నేను అతన్ని ప్రశ్నించిన తర్వాత ఆయన నా ఇంటి జాగాను ఆక్రమించాడు ఒక ఫేక్ డాక్యుమెంట్తో. దానిపై నేను ప్రెస్ మీట్ ఇచ్చాను. ప్రెస్ మీట్ ఇచ్చిన రోజే సాయంత్రం 5 గంటల కాడ వెళ్ళి మా ఇంటి మీద దాడి చేశారు. ఎవరు? జనసేన తులసి ప్రసాద్, అతని బ్రదర్ గిరి అనే వాళ్ళు వెళ్ళి, మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉన్నారు, నేను తిరుపతిలో ఉన్నాను, వెళ్ళి ఇంటికాడ పెద్ద రాళ్ళు తీసుకెళ్ళి ఇంటికాడ వేశారు. అక్కడున్న పూల మొక్కలన్నీ పీకేశారు. ఒక చిక్కుడు చెట్టు ఉంటే చిక్కుడు చెట్టు కూడా పీకేసి అక్కడ గొడవ చేయాలని ప్రయత్నించారు. నేను అప్పుడు ఇంటికాడ లేను, తిరుపతిలో ఉన్నాను. సరే, అది తర్వాత నాకు చెప్పారు, ఈ విధంగా జరిగింది, ఇంటికి వచ్చి దాడి చేయాలని చూశారు అని. సరే, నేనేం చేశానంటే తర్వాత ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి నేను పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చాను. అర్జీ ఇచ్చి జరిగిన విషయం ఈ విధంగా నా విధంగా దాడి చేయాలని చూశారు, ప్రెస్ మీట్ ఇచ్చానని. సార్, మీరు దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, నా ఇంటి మీద దాడి చేసి నా ఆస్తిని కూడా ఆక్రమించుకున్నారు, ప్రశ్నించానని, దయచేసి మీరు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పండి అంటే, ఆ విషయం మీద ఆయన ఐరాల మనను ఎస్ఐ గారికి ఫోన్ చేసి, మీరు దాన్ని చూడండి, దానిపైన తగ్గ చర్యలు తీసుకోండి, చట్ట ప్రకారం ఏం చేయాలో చేయండి అని చెప్పడం జరిగింది. నేను జనవరి 9వ తారీఖున స్టేషన్కి ఎస్ఐ గారు ఇరువురిని పిలిపించి నేను ఎస్ఐ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ గారు కూర్చుండగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జరిగిన విషయం చెప్తున్నాను. ఈ ఎవరైతే జనసేన తులసి ప్రసాద్ ఉన్నారు, తులసి ప్రసాద్ అతని అన్న ఎన్ సుధాకర్, వీళ్ళిద్దరూ వచ్చి నేను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకొని, ఇంకోసారి వీడు ప్రెస్ మీట్ ఇస్తే వీని కాళ్ళు చేతులు వించేస్తాము అని స్టేషన్లోనే బెదిరించారు. ఎస్ఐ గారు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మా వీడియో కూడా రికార్డ్ అవుతుంది, సీసీ ఫుటేజ్ వీడియో కూడా రికార్డ్ అవుతుంది. అక్కడే బెదిరించారు. ఎస్ఐ గారు కూర్చోన్నారు. ఎస్ఐ గారి పేరు జయశ్రీ మేడం గారు ముందరే బెదిరించారు. సరే, నేను చెప్పాల్సిన విషయం చెప్పాను, బెదిరించారు, చంపుతామని కూడా అన్నీ, మళ్ళీ స్టేషన్ ముందర అక్కడ రిసెప్షన్ ఉంది కదా, రిసెప్షన్కి అన్నీ కూడా చంపుతామని బెదిరించారు. సరే, నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. ఎస్ఐ గారికి చెప్పాను, ఇది ఈ విధంగా ఉంది, వాళ్ళ దౌర్జన్యం, దాడి చేయడం, సాక్ష్యాలు తీసుకొచ్చి ఎస్ఐ గారికి చూపించాను. మేడం, వాళ్ళు ఏ విధంగా నా జాగాను ఆక్యుపై చేశారు అని నేను సాక్ష్యాలు కూడా చూపించాను. ఏ విధంగా కొలతలు పెంచి రాసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేశారు, నా డాక్యుమెంట్ చూపించాను, వాళ్ళ డాక్యుమెంట్లు చూపించాను, మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పాను. మేడం గారు ఏం చేసేది, భూ సమస్య, మేము ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు, భూ సమస్య కాబట్టి కోర్టుకు పోండి అన్నారు. అంటే ఎంత బెదిరించిన ఒక విషయాన్ని మనం ఆడ చెప్పేటప్పుడు కూడా దౌర్జన్యం చేశారు. ఆ రోజు నాకు ఫోన్ పగలగొట్టారు, దాన్ని పగలగొట్టి బాయిలో వేశారు. అంతా దౌర్జన్యం చేసి, మనకు చట్టం, భారత రాజ్యాంగం ఎంత శక్తివంతంగా ఉన్నా కూడా ఆ చట్టాన్ని అధికారులు ఉపయోగించినప్పుడే సామాన్యులకు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది. అధికారులు ఆ చట్టాన్ని ఉపయోగించినప్పుడు ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు? వాళ్ళు కాపాడేది ఎవరు? మనకు భారత రాజ్యాంగం ఉన్నా కూడా ఆ అధికారులు, సంబంధిత అధికారులు పనిచేయలేకపోతే అతను ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి విషయాన్ని కోర్టుకు వెళ్ళడానికి, కోర్టు నుంచి మళ్ళీ రావడానికి ఎంతకాలం పడుతుంది? అదే ఒక అధికారి బాధ్యతాయుతంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా. కానీ అక్కడ ఆమె కొత్తగా వచ్చారు, అప్పుడే కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్నారు స్టేషన్, కొత్తగా డ్యూటీలోకి వచ్చారు. ఒక 7th క్లాస్ పాస్ కాని వాడు కూడా స్టేషన్కి ఫోన్ చేస్తాడు, నేను పలానా పార్టీ, మీరు ఎఫ్ఐఆర్ కట్టద్దండి అని. 7th క్లాస్, వీళ్ళు చదువుకున్నారు, మంచి ట్రైనింగ్ తీసుకుంటారు, రాజ్యాంగం తెలుసుంటుంది, చట్టం తెలుసుంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకి అనుకూలంగా అధికారులు పనిచేస్తే మరి ప్రజలకు ఎవరు సేవ చేయాలి? ప్రజలకు ఎవరు అండగా నిలబడేది? ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? ఒక దౌర్జన్యం జరిగితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, డబ్బు అడ్డం పెట్టుకొని సామాన్యులపైన దౌర్జన్యాలు చేస్తారంటే, ప్రశ్నించిన వాడిని కూడా మీరు దౌర్జన్యం చేస్తే మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎవరు కాపాడతారు? నేను గౌరవనీయులైన పవన్ కళ్యాణ్కి ఒకే ప్రశ్న అడుగుతాను. సార్, మీరు ప్రశ్నిస్తే మీ వెనక బలమైన కుటుంబాలు ఉన్నాయి, బలమైన వ్యవస్థ ఉంది, మీరు ప్రశ్నించి నిలదొక్కోగలరు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక సామాన్యుడు ప్రశ్నించాడు అనుకోండి, మీ అభిమాని ప్రశ్నించాడు అనుకోండి,
తప్పు చేసిన వాడిని ప్రశ్నించాడు అనుకోండి, అతనికి ఇబ్బందులు ఎదురైతే అతన్ని ఎవరు కాపాడేది? అది మీరు ఒకసారి క్షేత్రస్థాయిలో కూడా ఏం జరుగుతుంది కనీసం మీరు దృష్టి పెట్టి తెలుసుకోండి. మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా రెండో విషయం. కనీసం ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, ఎటు జనసైనికులు కానీ ఏ పార్టీని కానీ ఇబ్బందులు పడుతున్నారు లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని అభిమానించినా కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళకి ఎవరు? ఇటువంటి స్వార్థపరులు, సమాజాన్ని పట్టి పీడించే చీడపురుగులు సమాజంలో ఉంటే వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? కాబట్టి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, దయచేసి మీరు కోలుకున్న తర్వాత కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, జనసైకులకి జరిగే అన్యాయాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఒకరికే కాదు, జస్ట్ ఒక ఉదాహరణగా నిలవాలని ఈ విషయం కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి దాన్ని పట్టించుకోండి. ఎందుకంటే ఒక పీజీఆర్ఎస్లో 4 సార్లు అర్జీ ఇచ్చాను నేను. ఒకసారి ఇదే విషయం మీద 4 సార్లు అర్జీ ఇచ్చాను. కనీసం చర్యలు తీసుకోలేదు సార్, ఈ విధంగా జరిగిందని. సాక్ష్యాధారాలు చూపించడం కూడా తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ కట్టడం లేదు. మీరు దాన్ని ఏం చేస్తారు, ఏమంటారు, ఆ విధంగా వదిలేస్తున్నారు. వదిలేసి ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే చూడండి, నేను సాక్ష్యాలు కూడా తీసుకొచ్చాను. తులసి ప్రసాద్ అనే వ్యక్తి 25 అడుగులు, 27 అడుగులు, 28 అడుగులు డాక్యుమెంట్లు, వాళ్ళ డాక్యుమెంట్లు ఇవి పెంచి రాసుకున్నారు. ఎఫ్ఐఆర్ కట్టమన్నా కూడా కట్టలేదు. ఎందుకంటే మీరు చూడండి, ఇది నా ఇల్లు, నా ఇంటి జాగాను వాళ్ళు ఆక్యుపై చేసి కనీసం దారి లేకుండా కూడా రాళ్ళు పెట్టి కోసాలు నాటి ఈ సర్వే కూడా అక్రమంగా చేశారు. కనీసం సర్వే చేసేటప్పుడు నోటీస్ ఇవ్వలేదు నాకు. మండల సర్వేయర్ కనీసం నోటీస్ ఇవ్వలేదు నాకు. ఎంత దౌర్జన్యం చేశారంటే అంత దౌర్జన్యం చేసి నా ఇంటి పైన దాడి చేసి నా ఫోన్ పగలగొట్టి నా జాగాను ఆక్యుపై చేసుకొని ఇంత దారుణంగా చేశారు. ఈ విషయం కనీసం మనకు చట్టం ఉంది, ఒక భూమిని ఆక్రమించుకుంటే క్రిమినల్ ట్రెస్పాస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. మరి ఎందుకు చట్టం చేయలేదు? ఏం చేయాలి? కోర్టుకు వెళ్ళమంటారు. కోర్టుకు వెళ్తే అది ఎప్పుడు మనకు కోర్టు నుంచి అంటే ఒక అధికారి, అప్పుడు అధికారం ఉన్నట్ట లేనట్ట? మనకు భారత రాజ్యాంగం దేనికోసం? ప్రజలకి ఈ దేశంలో ప్రశ్నించిన వాడికి చాలా ఇబ్బందులు అవుతాయి. అన్ని పార్టీలకి అనుకూలంగా వెళ్ళే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, అధికారం, నేను ఈ విషయం ఇంకో విషయం చెప్తాను. నేను గుంటూరులో జనసేన ఆఫీస్కి వెళ్ళాను, జనవాణి ప్రోగ్రాంకి. ఈ విషయాన్ని నేను మెయిల్ పెడితే నాకు జనవాణికి రమ్మని చెప్పారు. జనవాణికి వెళ్తే జనవాణిలో కలుస్తాను, నేను వెళ్ళి ఈ విషయం చెప్పాను. జనవాణికి వెళ్ళి విషయం చెప్పాను, ఈ విధంగా పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడంటే ఇతని పేరు చెప్తే వాళ్ళు అసలు నవ్వుకున్నారు. పలానా వ్యక్తి జనసేన తులసి ప్రసాద్ ఈ విధంగా స్కూల్ ఆక్యుపై చేసుకున్నాడు, నేను ప్రశ్నించానని మళ్ళీ నా భూమిని కూడా ఆక్యుపై చేసుకున్నారు, స్టేషన్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు, మీరు దయచేసి దీన్ని మన జనసేన అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పంపించండి అని విషయం పంపించండి చెప్పాను. వాళ్ళు అసలు అక్కడే వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే నా సభ్యత్వం అడిగారు. మీకు సభ్యత్వం ఉందని అడిగారు. నాకు లేదని చెప్పాను, సభ్యత్వం లేదని చెప్పి ఈ విషయాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. సభ్యత్వం ఉన్న వాళ్ళని పట్టించుకుంటున్నారు, వాళ్ళని చూస్తున్నారు. సరే, నేను అక్కడ ఆ విషయాన్ని అంతా చూశాను, వచ్చేసిన తర్వాత నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. సభ్యత్వం ఉన్న వాళ్ళే జనసేన కోటేశారా? సభ్యత్వం లేని వాళ్ళు జనసేన కోటేయలేదా? లేదా 2029లో సభ్యత్వం ఉన్న వాళ్ళని మీరు ఓటేయమని అడుగుతారా జనసేన అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు? మీ ఒక్క ప్రశ్న. ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళని ఓటు అడగండి, సభ్యత్వం లేని వాళ్ళని ఓటు అడగద్దండి. అంతే కదా. నన్ను సభ్యత్వం అడిగినప్పుడు నేను అడగాల్సిన ప్రశ్నే కదా అది. అంటే ఆయన కులాలు మతాలు ఏమీ లేకుండా ఆయన ఆదరించారు. కానీ మీరు ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఎవరు వచ్చినా మీరు కష్టాన్ని, వాళ్ళ సమస్యను చూడాలి. జనసేనలో చేరి ఒక వ్యక్తి ఈ విధంగా దారుణాలు చేస్తుంటే అతనిపై చర్యలు తీసుకోవాలి. సభ్యత్వం ఉందా లేదని అడగడం ఏంటి? నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు, నేను ఇంతవరకు తీసుకోలేదు. ఎందుకంటే సభ్యత్వం అనేది ఒక పౌరుడికి నిజాయితీకి సంబంధించిన విషయం. నేను సభ్యత్వం తీసుకొని జనసేనలో సభ్యత్వం తీసుకొని జనసేన తప్పు చేసి నేను ప్రశ్నించాలి కదా. నేను ప్రశ్నించలేదనుకోండి, ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసిన మొదటి పౌరుడు నేనే అవుతాను, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఒక సభ్యత్వం అనేది ఒక బాధ్యత, ఒక కర్తవ్యానికి సంబంధించి నిజాయితీకి సంబంధించిన విషయం. ఈ సభ్యత్వం పేరుతో ప్రజలు విడదీస్తున్నారు లేదా పార్టీలు? నా వర్గం అని, నా జాతి అని, నా కులం అని విడదీసుకుంటే ప్రజల ఐక్యత దెబ్బతింటుంది లేదా? అసమానతలు వచ్చాయా లేదా? ఈ విధంగా ఎవరికి వారు సభ్యత్వం పేరుతో విభజించుకుంటా పోతే ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు?
కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా ఏమంటే కనీసం నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాను. మా ఊర్లో జరిగే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అవినీతి దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయల అవినీతి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలోనే తీసుకున్నాం. కొన్ని వేల గ్రామాలకి కనీస అవసరాలు లేవు. ఇప్పటికీ రోడ్లు లేవు, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీస అవసరాలు లేవు. మీరు ఈ జాతీయ ఉపాధి హామీల కింద జరిగిన ప్రతి రూపాయిని మీరు దీనికోసం ఖర్చు పెట్టచ్చు కదా. ఒక్కసారి ఎందుకు అసలు పనులు చేయకుండా కూడా బిల్లులు పెట్టుకున్నారు. ఎవరు? ఈ తులసి ప్రసాదాలకు సంబంధించిన కుటుంబీకులు 20 నుంచి 30 లక్షల రూపాయల దాకా అవినీతి జరిగింది. ఉపాధి మీకు తెలిసిందే, చెరువులో పూడికి తీత ఒకటి కూడా సక్రమంగా జరగలేదు. అన్నీ జేసీబీతో పనిచేశారు ఒకటి, మిగతా అన్నీ వాళ్ళే చేసుకొని ఈ అవినీతి సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వేశారు. మళ్ళీ సిమెంట్ రోడ్డు పైన అంటే ఎంత అవినీతి జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. అవినీతి అనేది ఈ ప్రభుత్వం నేను చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే పెట్టే ప్రతి రూపాయిని మనం ఎందుకు పెడుతున్నాము, దాన్ని అక్కడ కార్యకర్తలు సక్రమంగా వినియోగించుకుంటున్నారు లేదు అసలు ఆ డబ్బుని ఇదే రాష్ట్రంలో ఇదే ప్రజలకి మరో దానికి ఇవ్వచ్చు కదా. ఇది ఎందుకంటే ఇది స్కూల్కి సంబంధించినది. అతను ఆక్యుపై చేసిన తులసి ప్రసాద్ ఆక్యుపై చేసినట్టు ఆ స్థలం. ఇది నేను ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత దీనిపైన అక్కడ జరిగిన విషయం చెప్తున్నాను మీకు. కనీసం ఈ స్థలం ఈ వేస్ట్ మెటీరియల్ కింద పడిపోయింది కదా. చిన్న పిల్లలు ఉన్నారు, అంగన్వాడీ పిల్లలు, చదువుకునే పిల్లలు, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు జరుగుకునే పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఈ స్లాబ్ కింద వచ్చి విష పురుగులు విషపాములన్నీ చేరుతున్నాయి. దీన్ని క్లీన్ చేయమని చెప్పి చేసేస్తే ప్రహరీ కూడా కట్టుకోవచ్చు. ఇది క్లీన్ చేయనీయకుండా అడ్డుకుంటున్నాడు. ఇతను సమాజానికి మంచి చేస్తారా? సమాజానికి మంచి చేసే వ్యక్తి ఎలా ఉంటాడు? పదవులు ఎలా వస్తాయి వీళ్ళకి? డబ్బు పెట్టి కొనుక్కున్న వ్యక్తి సమాజానికి మనకు పదవులు తీసుకున్న వ్యక్తి సమాజానికి మంచి చేస్తాడా? సమాజానికి మంచి చేసే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. కాబట్టి ఇది కూడా నేను ఏం చేసి మళ్ళీ అక్కడ ఏమంటే చాలామంది అధికారులు ఈ వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇది క్లీన్ చేసే ప్రహరీ కూడా కట్టుకోవచ్చు. అది స్పష్టంగా నేను చెప్పినా కూడా వాళ్ళు ఏం చెప్తారు అధికారులు, విద్యాశాఖ అధికారి, అక్కడ మండల అధికారి ఏమంటాడంటే వీళ్ళందరూ ఈయనకు సపోర్ట్ చేసి ఆ స్కూల్కి ప్రహరీ కూడా కావాలి, పాములు వస్తున్నాయని చెప్తాడు. అంటే ఇతను ఒక వ్యక్తి ఆక్యుపై చేశాడు, దాన్ని తీయడం లేదు, క్లీన్ చేయడం లేదని చెప్పడు, అతను కాపాడడం. ఎంతమంది ఇతను కాపాడతారంటే అంతమందిని కాపాడతారు. ప్రశ్నించిన వానికి అతనికి ఎదురయ్యే ఇబ్బందులు ఎట్లుంటాయి సమాజంలో అనే దానికి ఒక ఉదాహరణ, నా సమస్య ఒక ఉదాహరణగా మీకు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఈరోజు ఈ సమాజానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విద్యావంతులు కావాలి. విద్యావంతులు అక్షరాస్యులు ఉన్నారు. అక్షరాస్యులు అంటే చదవడం రాయడం తెలిసిన వాళ్ళు అక్షరాస్యులు. విద్యావంతులు అంటే సమాజ హితం కోరేవాళ్ళు, సాటి మనిషిని దోచుకునేవాడు, సమాజానికి మంచి తప్ప చెడు తీయడం తెలియనివాడు, వీళ్ళు విద్యావంతులు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే మీరు కొంచెం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నాయి మీరు గమనించి ప్రతి రూపాయిని కూడా మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని మనుషులకు అది నిజంగా జరుగుతుందా, మన కార్యకర్తలు ఏమైనా తప్పులు చేస్తున్నారా అని తెలుసుకోండి. ఎందుకంటే నేను జనసేన ఇప్పుడు టీడీపీ అధికారులకి నేను ప్రశ్నిస్తే నన్ను వైసీపీ అనుకుంటున్నారు, నా పైన వైసీపీని ముద్రేశారు. నిజంగా నేను వైసీపీలో పనిచేస్తే వైసీపీ అని చెప్పానండి, నేను ఏ పార్టీలోనూ పనిచేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజమైన పౌరుడు అన్ని పార్టీలను అభిమానించచ్చు, తప్పులేదు, అందరి నాయకులను అభిమానించవచ్చు. కానీ ఒక జెండా మోయడం అనేది తప్పు అంటాను నేను. ఒక జెండా మోసి మనం తిరగడం తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం కూడా మా మనుషులేం కదా, ఒక జెండా మోయాల్సిన అవసరం ఏముంటుంది? ప్రశ్నించండి, మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు చేస్తే చెడు అని చెప్పండి, తప్పులు చేస్తే తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దమని చెప్పండి. కాబట్టి మీ ద్వారా నేను ఈ విషయాన్ని కూడా దయచేసి మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగిన న్యాయం చేయాలని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.